రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని హైదరాబాద్ ఓల్డ్ జాతీయ రహదారి రోడ్లో ఉన్న ధన గ్యారేజ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మంగళవారం ఉదయం తెల్లవారుజామున ధన గ్యారేజ్ లో నిలిపి ఉన్న ఓ ఇండికా బ్యాటరీ పేలింది. పక్కనే ఉన్న వాహనాలకు ఈ మంటలు అంటుకోవడంతో 6 వాహనాలు కాలిపోయాయి. ఒక 18 మోడల్ షిఫ్ట్ డిజైర్ వాహనం కాలి బూడిద అయింది. అదేవిధంగా ఆల్టోజీతో గూడ్స్ వెహికల్ ఇండికా 2 హోండా ఎక్సైడ్ కార్లు మంటలకు ధ్వంసమయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. బుచ్చిగూడకు చెందిన ధనా గ్యారేజ్ యాజమాని గణేష్ ఎప్పటిలాగే రాత్రి పనులు చేసుకుని గ్యారేజ్ కు తాళం వేసి వెళ్లిపోయారు. అయితే ఇండికా కార్లు ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా బ్యాటరీ పేలిందని, ఆ మంటలు ఇతర వాహనాలకు అంటుకొని ఇలా జరిగిందని చెబుతున్నారు. సంఘటన జరిగిన సమయంలో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు అక్కడికి హుటాహుటిన చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే 6 వాహనాలు దగ్ధమయ్యాయి. దాదాపు 15 నుండి 20 లక్షల వరకు నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆటో కూడా